హాయ్ అండి. సండే స్పెషల్ బిర్యానీ చేస్తున్నా. ముందుగా బిర్యానీ పీసులకి మసాలాలు కలుపుకొని చూద్దాం. అల్లం పేస్టు, పసుపు, సాల్టు, గరం మసాలా, కొద్దిగా పెరుగు, 1 స్పూన్ కారం వేసి బాగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ అంటించుకొని బిర్యానీ డబరా అయితే పెట్టుకోవాలి. మా ఇంట్లో అయితే ఒక 30 మంది ఉంటారు కాబట్టి నేను పెద్ద గుండ అయితే పెట్టుకుంటున్నాను. 1/2 లీటర్ నూనె పోసుకొని బిర్యానీ మసాలా అంతా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ వేసి బాగా కాసేపు వేయించుకోవాలి. తగినంత ఉప్పు, 2 స్పూన్ల పసుపు వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర పేస్ట్ అయితే వేసి బాగా కలబెట్టుకోవాలి. ఇంతకుముందు చికెన్ పీసులు మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, అవైతే వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడైతే 1 కప్పు పెరుగు వేసి చికెన్ పీసులు మసాలా అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మేమైతే ఈ గుండ అయితే 1 గుండాయి బియ్యం తీసుకున్నాము. 2 గుండాయిల్లో నీళ్ళు అయితే పోసుకున్నాము. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇంకో 2 స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి. అయితే వేసుకోవాలి. మూత తీసి ఎసరు కాగిందో లేదో చూసుకొని ఒక బిర్యానీ మసాలా ప్యాకెట్ అయితే వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసి మూత పెట్టేయాలి. మూత తీసి అడుగంటుకోకుండా బాగా కలుపుకోవాలి. ఫైనల్గా మూత తీసి అయితే ఉడికిందో లేదో చూద్దాం. రైస్ అయితే ఏమాత్రం తేమ లేకుండా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. వేడివేడి బిర్యానీ అయితే రెడీ.